అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయన స్వభావం బట్టి ఒకటి అసాధ్యమైనది ఉంది. మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే ఏం లేకుండా ఇష్టడైనట అసాధ్యము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అంటే ఇక్కడ ఫస్ట్ అసలు విశ్వాసం అంటే ఏంటో ఒకసారి మనం చూసుకున్నాం. అదే అధ్యాయంలో 1వ వచనం చూడండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనగానే మనకు బైబిల్లో ఎవరు గుర్తొస్తారండి? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన ఎందుకు తండ్రిగా అంటే ఎందుకు తండ్రిగా నియమించాడు దేవుడు? విశ్వాసులకే తండ్రి అని ఎందుకు అన్నాడు? ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆయన ఎంతో ధనవంతుడు ముందు, తర్వాత వెళ్ళి ఎక్కడ బతికాడు? గుడారంలో బతికాడు. ఆయన దేనికోసం వేచి ఉన్నాడు? ఇక్కడ ఈ లోక సంబంధమైన వాటి గురించి కాదు, ఆయన పరలోకం చేస్తాడు అనే దాని మీద ఆయన అంటే ఆ గోల్ ఉంది అతనికి. చివరిగా నేను అక్కడికే వెళ్తాను అనే విశ్వాసం, దేవుడు నన్ను అక్కడ తీసుకెళ్తాడు అనే విశ్వాసం తనలో ఉంది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుని యందు ఆయన విశ్వాసం ఉంచాడు. మనం చూడొచ్చు. అంటే విశ్వాసం ఉండుట ద్వారా మనం ఎలా ఉంటాము? దేవునికి ఇష్టలుగా ఉంటాము.